అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. మేషరాశి వారికి 4 రోజులు ఒక సాధారణ సమయంలా కనిపించిన గ్రహాలు మాత్రం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి, ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక విషయం మీ జీవితంలో రాబోయే ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి ఉండబోతుంది. ఆ వ్యక్తి మీ అదృష్టానికి కారణం అవుతాడా, లేక ఒక పరీక్షగా మారుతాడా అనేది కూడా ఈ జాతకంలో తెలుసుకుంటారు. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి వ్యక్తి జాతకం వారి పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం ఆధారంగా పూర్తిగా మారుతుంది. ఈ వివరాలతో చూస్తే వ్యక్తిగత జాతకమే అత్యంత ఖచ్చితమైనది. ఈ వీడియోలో నేను చెప్పేది మేషరాశి వారికి ప్రస్తుత ఉన్న గ్రహస్థితుల ఆధారంగా కనిపించే సాధారణ ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం అనుకూలంగా ఉండి ప్రస్తుతం గ్రహాల అనుగ్రహం కూడా మీకు తోడైతే ఇక్కడ చెప్పే ఫలితాల్లో చాలా వరకు మీ జీవితంలో కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే జూలై 29, 30, 31 మరియు ఆగస్టు 1 వరకు మేషరాశి వారికి గ్రహాల కదలిక చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. కుజుడు మీలో ధైర్యాన్ని పెంచుతుంటే గురువు ఆశీర్వాదం మీకు కొత్త అవకాశాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో శని మాత్రం మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని పరీక్షిస్తున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను నిర్లక్ష్యం చేయకండి. ఒక సాధారణ పరిచయం కూడా మీ భవిష్యత్తును మార్చే అవకాశంగా మారవచ్చు. చాలా రోజులుగా మీరు మనసులో దాచుకున్న ఒక కోరిక ఇప్పుడు నెమ్మదిగా నెరవేరే దిశగా అడుగులు వేయబోతుంది. ఇప్పటి వరకు మీ కష్టానికి ఫలితం రావడం లేదని అనిపించిన ఈ 4 రోజులు ఆ పరిస్థితిని మార్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలోకి ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మొదట సాధారణ వ్యక్తిలా కనిపించిన కాలక్రమంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో మీకు ఒక కొత్త దారిని చూపించే వ్యక్తిగా మారవచ్చు. అయితే వారి మాటల కంటే వారి పనులను గమనించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. అదే మీకు విజయానికి మొదటి అడుగు అవుతుంది. ఈ 4 రోజులు మీకు ఒక సందేశం ఇస్తున్నాయి. అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టదు, ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ఆ సంకేతాలను గుర్తించిన వారి జీవితంలో ముందుకు వెళ్తారు. మరి మేషరాశి వారికి 4 రోజుల్లో ఆ సంకేతాలు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థికంగా, కుటుంబ పరంగా, ప్రేమలో, ఉద్యోగంలో ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైన మార్పులు జరగబోతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఇంతకాలం ఎందుకు ఆలస్యం అవుతుందో అని బాధపడిన విషయాలు వెనక కూడా ఒక కారణం ఉందని ఈ 4 రోజుల గ్రహస్థితి మీకు అర్థమయ్యేలా చేస్తుంది. గురుగ్రహం మీ అదృష్టం ద్వారాన్ని మెల్లగా తెరవటానికి ప్రయత్నిస్తుండగా శని మాత్రం మీకు నిజంగా ఆ విజయాన్ని అర్హులేనా అనే పరీక్షను ఇంకా కొనసాగిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా కీలకం. తొందరపడి స్పందిస్తే మంచి అవకాశం దూరమవుతుంది. ఆలోచించి అడుగు వేస్తే అదే అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావచ్చు, ఒక పాత పరిచయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు, లేదా చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా కదలటం ప్రారంభం అవుతుంది. ఈ పరిణామాల మధ్యలోనే ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర మరింత బలంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహా ఇవ్వవచ్చు, ఒక కొత్త అవకాశాన్ని పరిచయం చేయవచ్చు, లేదా మీరు ఇప్పటి వరకు గమనించని ఒక నిజాన్ని మీకు తెలియజేయవచ్చు. మొదట్లో ఆ వ్యక్తి గురించి మీకు సందేహం కలిగిన తర్వాత వారి విలువ మీకు అర్థమవుతుంది. అయితే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకొని పరిశీలించడం మీకు మంచిది. మేషరాశి వారికి ఆర్థిక విషయాల్లో కూడా గ్రహాలు ఆశాజనకమైన సంకేతాలు ఇస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం, లేదా మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం వంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అవసరం లేని ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజుల్లో మీరు ఆదా చేసిన ప్రతి రూపాయి భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేసే వారికి ఉన్నత అధికారుల నుంచి మంచి స్పందన లభించే అవకాశం ఉంది. మీ పనితీరు గమనిస్తున్న ఒక వ్యక్తి త్వరలోనే మీకు కొత్త బాధ్యతను అప్పగించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు ఏకాగ్రత కోల్పోకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు.
కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు తగ్గి ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. మీరు చాలా కాలంగా మోస్తున్న ఒక మానసిక భారం తగ్గిపోతుంది. ఈ 4 రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాయి. గతంలో జరిగిన నిరాశను గుర్తు చేసుకుంటూ కూర్చుంటే భవిష్యత్ తలుపు తెరుచుకోదు. ధైర్యంగా ముందుకు అడుగు వేసిన క్షణం నుంచే మీ అదృష్టం కూడా మీ వెంట నడవటం ప్రారంభం అవుతుంది. ఈ 4 రోజుల ప్రయాణంలో ఇప్పుడు అత్యంత కీలకమైన దశ ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు గ్రహాలు మీకు సంకేతాలు మాత్రమే ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సంకేతాలు ఒక్కొక్కటిగా నిజ జీవితంలో కనిపించడం ప్రారంభం అవుతుంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక సమాధానం మీకు లభించే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా కావచ్చు. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ఒక నిర్ణయం రాబోయే కొన్ని నెలల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ దశలో మీ జీవితంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీకు ఒక శుభవార్త తీసుకురావచ్చు. కొందరికి ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగ అవకాశం రావచ్చు. మరికొందరికి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యంగా ఏర్పడవచ్చు. ఇంకొందరికి ఆ వ్యక్తి ఒక అపార్థాన్ని తొలగించి జీవితంలో మళ్ళీ ఆనందాన్ని తీసుకురావచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదు. కాబట్టి నమ్మకం పెట్టుకునే ముందు వారి ప్రవర్తనను ఒక్కసారి గమనించడం చాలా అవసరం. అదే మిమ్మల్ని ఒక పెద్ద తప్పు నుంచి కాపాడే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మనసులో దాచుకున్న మాటలను చెప్పే ధైర్యం వస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న వారికి ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆ పరిచయం తొలుత సాధారణంగా కనిపించిన భవిష్యత్తులో అది మీకు అందమైన బంధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా స్థిరతత్వం వస్తుంది. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో తొందరపడకండి. ఎవరో చెప్పారని వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళటం మీకు మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు చూపించే ఓర్పు మీ సంపదను కాపాడుతుంది. ఆరోగ్యం పరంగా చూసుకుంటే అలసట, నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పని ఎంత ఉన్నా శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం. ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయటం లేదా మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా హనుమాన్ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ప్రార్థిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతుంది. ఇంతకాలం మీ జీవితంలో ఆలస్యంగా జరిగిన ప్రతి సంఘటన కూడా ఒక కారణంతోనే జరిగిందని మీరు గ్రహిస్తారు. కొన్నిసార్లు దేవుడు వెంటనే ఇవ్వడు. సరైన సమయంలో ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి వేచి చూస్తాడు. అదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతున్నట్లు ఈ గ్రహస్థితి బలంగా సూచిస్తుంది. అయితే ఇంకా ఒక కీలకమైన ముగింపు ఉంది. చివరి భాగంలో మీకు ఎదురయ్యే చివరి పరీక్ష ఏంటి? దాన్ని దాటితే మీ అదృష్టం ఎలా మారుతుంది? అలాగే ఈ 4 రోజుల చివరిలో గ్రహాలు మీకు ఇచ్చే అత్యంత ముఖ్యమైన సంకేతం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల చివరి దశకు వచ్చేసరికి మీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటన వెనుక ఉన్న అసలు అర్థం మీకు అర్థం అవుతుంది. మొదట్లో అడ్డంకిగా అనిపించిన విషయాలే తర్వాత మీకు ఆశీర్వాదంగా మారినట్లు అనిపిస్తుంది. కొన్ని తలుపులు మూసుకుపోయాయని మీరు బాధపడిన గ్రహాలు మీకోసం ఇంకా మంచి అవకాశాన్ని సిద్ధం చేస్తున్నాడని ఇప్పుడు మీరు గ్రహిస్తారు. అందుకే ఈ కాలంలో నిరాశకు లొంగిపోకుండా మీ కష్టాన్ని అలాగే కొనసాగిస్తే ఊహించని ఫలితాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి చివరిగా ఒక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఒక అసంపూర్తిగా ఉన్న పని పూర్తి చేయడానికి, ఒక అపార్థాన్ని తొలగించడానికి లేదా మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించడానికి ఆ పరిచయం కారణం కావచ్చు. కొందరికి ఆ వ్యక్తి ద్వారా శుభవార్త వస్తుంది. మరికొందరికి ఆ వ్యక్తి వల్ల ఒక నిర్ణయం మారి భవిష్యత్తులో పెద్ద లాభం కలిగే అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు అహంకారం లేదా తొందరపాటు నిర్ణయాలను పూర్తిగా దూరంగా ఉంచండి. ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ పరిచయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి శుభవార్త
వినిపించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ పనితీరు గుర్తింపు లభించడం, కొత్త బాధ్యతలు రావడం లేదా ఆదాయం పెరిగే మార్గం కనిపించడం జరగవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం, చిన్నవారి ప్రేమ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగి నమ్మకం పెరిగే సమయం ఇది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఏ బంధమైనా తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఒకరికొకరు అర్థం చేసుకునే సమయం ఇవ్వడం మంచిది. అదే ఆ బంధాన్ని బలంగా నిలబెడుతుంది. ఆధ్యాత్మికంగా ఈ 4 రోజులు మీకు ఎంతో శుభప్రదంగా కనిపిస్తున్నాయి. ఉదయం సూర్యుడికి నమస్కారం చేయటం, మంగళవారం లేదా శనివారం హనుమాన్ స్వామిని భక్తితో ప్రార్థించడం, అవసరమైన వారికి మీ శక్తి మేర సహాయం చేయటం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి పనిని ప్రారంభించే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా శుభప్రదంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు మేషరాశి వారికి ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. గతంలో కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. ఆగిపోయిన పనులు కదులుతాయి. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ కాలం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారే అవకాశం ఉంది. గ్రహాలు మీకు మార్గాన్ని చూపుతాయి, కానీ ఆ మార్గంలో ధైర్యంగా నడవాల్సింది మాత్రం మీరే. మీ కృషి, మీ సహనం, మీ విశ్వాసం కలిసి పనిచేస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే మలుపుగా నిలిచే అవకాశం ఉంది. మేషరాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, మంత్రాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మరో ఆసక్తికరమైన జాతకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.